అవును, ఈరోజు మన పాప దిగుతా 3 months కంప్లీటెడ్ కదా పొట్టి. అవునవును. ఈరోజు ఉగాది పండుగ రోజు మన పాప ఈరోజు దిగుతా ఉగాది పండుగ, అలాగే మా పాపకి 3 months కంప్లీట్ అయిన రోజు కూడా. మా వైఫ్ చేసిన ఉగాది పచ్చడి అయితే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. చూడండి. ఏదో తేడాగా ఉందేంటి? నానా రే నానా అనే పాట పెట్టాను నాన్న. ఇంకోసారి నానా రే నానా అనే పాట పెట్టాను నాన్న. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ శ్రాంతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఉగాది కదా. ఈరోజు ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవడం, అండ్ అలాగే మా పాప కూడా ఈరోజే 3 కంప్లీట్ అయినాయి. 3 అని ఎలా రాస్తాం, ఆ 2 కూడా ఈరోజు మీరు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం మాకైతే చిన్న గార్డెన్ ఉంది. అందులో ఒక చెట్టుకి మనం మామిడికాయ తెంపుకొచ్చుకుందాం పదండి ఫ్రెండ్స్. ఇది మా గార్డెన్లో ఉన్న మామిడి చెట్టు. సో దీనికైతే ఈసారి మామిడికాయలు కాసాయి. సో ఇందులోంచి ఒక మామిడికాయ తీసుకెళ్ళి మనం ఉగాది పచ్చడి చేసుకుందాం. చూడండి ఫ్రెష్ మామిడికాయ ఇప్పుడే చెట్టు నుంచి తెంపిన. సో దీంతో మనం ఉగాది పచ్చడి చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా మామిడికాయ చెట్టు. సో దీని నుంచే ఇప్పుడు నేను ఒక కాయ తెంపిన కదా. సో ఇదైతే పచ్చడి పెట్టుకోవడానికి మామిడి చెట్టు. ఈ మామిడికాయలతో పచ్చడి పెట్టుకుంటాం. అండ్ ఇంకో చెట్టు వచ్చేసి అక్కడ ఉంది. సో అదైతే తినే మామిడికాయ చెట్టు అన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇది దానిమ్మకాయ చెట్టు. ఇవన్నీ చెట్లు కూడా మా నాన్నే పెట్టిండు. అండ్ ఇది వచ్చేసి సపోటా చెట్టు అన్నమాట. చూడండి, ఒక్క కాయ ఉంది, ఇంకా కాయలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మా తోటలో ఉన్నాం. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ ఆల్ అందరికీ. ఫ్రెండ్స్, మా వీడియో చూడండి ఫ్రెండ్స్. అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మాలాగా మీరు కూడా ఇంటి దగ్గరనే మంచిగా గార్డెన్ చేసుకొని మామిడి చెట్లు పెంచుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనకైతే మామిడి కొమ్మలు కావాల్సింది కాబట్టి ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మనం మామిడి కొమ్మలు అయితే ఇక్కడ గార్డెన్లో మామిడి కొమ్మలు అయితే ఇరుసుకోవడం జరుగుతుంది. చూడండి, మన ఇంటికి కట్టుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్. చూడండి, పొట్టి బతుకమ్మ పెడుతున్నావా? లేదు, మనం పచ్చడి కోసమే. దాంట్లో ఉగాది పచ్చడి పెడతావా? చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను ఉగాది పచ్చడి కోసం రెడీ చేసుకున్నటువంటి ప్లేట్ అన్నమాట. సో ఉగాది పచ్చడి కోసం ఏమేమి అవసరమో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇవి వచ్చేసి మామిడికాయ ముక్కలు, ఇది వచ్చేసి వేప పువ్వు, అండ్ ఇవి బెల్లం, కారం అండ్ సాల్ట్, ఇంకోటి వచ్చేసి చింతపండు రసం అండ్ వాటర్. చూడండి, ఫస్ట్ అయితే మనం చింతపులుసు వేసుకోవాలి. అదేంటిది పొట్టి? చింతపండు రసం కదా? అవును, చింతపండు రసం. కొత్త చింతపండు రసం పోసుకోవాలి కదా? అవును, ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి, హిందువుల పండుగ కాబట్టి అవును, మన కొత్త చింతపండు రసం అయితే చాలా బాగుంటుంది అసలు. కొత్త చింతపండు రసం. మళ్ళీ నెక్స్ట్ ఏంటిది పొట్టి? నెక్స్ట్ వచ్చేసి బెల్లం. బెల్లమా? ఓకే, వేసుకున్నాం కదా. సో దాని తర్వాత బెల్లం. సో బెల్లం వేసిన తర్వాత కొంచెం కారం,
అదేంటిది పొట్టి? కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కారం, బెల్లం, చింతపండు రసమా? అవును. ఇంకా నెక్స్ట్ ఇక్కడేమో కనబడుతుంది కదా, నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ వక్కలు. మామిడి వక్కలా? ఓకే. పచ్చి మామిడికాయ వక్కలు కదా? అవును, పచ్చి మామిడికాయ వక్కలు. ఓకే సార్ ఏంటి సార్ అది? పచ్చి మామిడికాయ వక్కలు కదా? అవును. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నిటిని అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక లాస్ట్ వచ్చేసి వేప పువ్వు. వేప పువ్వా? ఓకే. అవును, ఈరోజు మన పాపది కూడా 3 months కంప్లీటెడ్ కదా పొట్టి? ఈరోజు ఉగాది పండుగ రోజు మన పాపది కూడా పండుగ, అలాగే మా పాపకి 3 months కంప్లీట్ అయిన రోజు కూడా. మా పాపది ఇప్పుడు మా పాప పక్క పొంటి పెట్టి ఫోటో కూడా తీయాలి అసలు ఈరోజు మేము. సో ఈరోజు ఉగాది షడ్రుచులు అన్నమాట. ఉప్పు, కారం, బెల్లం, వేప పువ్వు, మామిడికాయ, మనకు పులుసు, వీటన్నిటితో మనం పచ్చడి చేసుకోవాలి. సో ఉగాది పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. గ్లాస్లో పోసేసి ఆయనకు అయితే ఇచ్చేస్తాం. వేపల చిరుపూత మామిడి తొలికాత పులు పుల పుల కింద పచ్చడిలో మమత తీపి కారము పులుపు చేదులు. ఫ్రెండ్స్ చూడండి, మా వైఫ్ చేసిన ఉగాది పచ్చడి అయితే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, సంవత్సరానికి ఒకసారి ఉగాది పచ్చడి చేసుకుంటాం కాబట్టి అందరూ ఉగాది పచ్చడి చేసుకొని అందరూ తాగండి. అలాగే మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది కదా, ఈరోజు మా పాపాయి కూడా 3 months కంప్లీటెడ్. చూడండి, ఇక్కడ 3 రాస్తున్నాం. అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఉగాది పచ్చడి పెట్టి మా పాపను తీసుకొచ్చి దీంట్లో పడుకోబెట్టి వీడియో చూపిస్తాం. చూడండి పచ్చడి అయితే, ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసి ఇక్కడ పెట్టాను. 3 అయితే కంప్లీట్ అయిపోయింది రాయడం. చిన్నగా రాశాము, బంతి పువ్వులతోనూ రోజ్ పువ్వులతోని మాకు అందుబాటులో ఉన్న పువ్వులతోనైతే రాశాము. నెక్స్ట్ మా వహిష్టను మా వైపు ఇప్పుడు రెడీ చేస్తుంది. మా వహిష్టను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడతాం. చూడండి, ఇదైతే వాళ్ళ నానమ్మ కొన్న డ్రెస్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఈ డ్రెస్ అయితే మన వాళ్ళ పడుకుంది, తినకు వేసేసి ఫొటోస్ తీసుకుంటే అయిపోతుంది ఇంకా అంతే. చూడండి మా వాష్ ఎంత మంచిగా ఉంది కదా, ఎంత బాగుంది డ్రెస్ అయితే వేసేసిన. చూడండి ఫ్రెండ్స్ చూడండి, మా వాహిస్ట్ అయితే చాలా బాగుంది, క్యూట్ ఉంది కదా. మా వైఫ్ అయితే డ్రెస్ వేసింది. ఆల్రెడీ మా వాహిష్ట పడుకొని లేచింది, డ్రెస్ అయితే వేసింది. ఇక్కడ 3 అయితే రాశాము కదా, దీంట్లో పడుకోబెడతాం. చూడండి. అనే పాట పెట్టాలి నాని. సార్ ఏంటి సార్ అది? అనే పాట పెట్టాలి నాని. వహిష్ట ఇటు చూడు. వహిష్ట కుషులు. చూడండి, మా వహిష్టను అయితే ఇక్కడ పడుకోబెడతాను. చూడండి, వహిష్ట
ఆడుకోమని చెప్పు. ఫస్ట్ బంగారం కుషులు 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 నా బంగారం రా. నా తల్లివి నువ్వు నీ తండ్రిని నేను ఎవరు లాలిస్తున్నారు చిత్రంగా చూస్తుంటే చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది సందర్భంగా మా పాపకు కూడా 3 కంప్లీట్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, మేము ఈ 3 రాయడం మాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాము. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అజయ్ శ్రావంతి వ్లాగ్స్ని. ఉగాది సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా పాపను కూడా బ్లెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.